నమస్కారం అండి, నేను మీ దక్ష్ ధవన్. నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను 3rd ఎపిసోడ్ ఆఫ్ ఇచ్చి పడేసే షో. ఈ షో మామూలుగా ఉండదని విషయం మీకు తెలుసు. సో ఇవాళ మన ముందుకు వస్తున్నారు చాలా స్పెషల్ గెస్ట్. అతను యూట్యూబ్ వైరల్, సోషల్ మీడియా సెన్సేషన్, ఇంటింటికి ఇన్స్పిరేషన్, నన్ అదర్ దాన్ ఓటీటీ బాబా. నమస్కారం బాబా గారు. నమస్కారం. నమస్కారం బాబు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రిప్షన్ కావాలా బాబా గారు? ప్లీజ్ కూర్చోండి బాబా గారు. తీసుకున్నాయా? కొబ్బరికాయ. థ్యాంక్ యూ బాబా గారు. సారీ. ఓకే, ఎలా ఉన్నారు బాబా గారు? కుశలమే నాయనా. నైస్ బాబా గారు. మీరేమనుకోకపోతే ఒకరిని పిలవచ్చా? మళ్ళీ ఎంతసేపు అయిందిరా? గెస్ట్లు వచ్చారు, మర్యాదలు ఇవ్వాలని తెలియదా? తొందరరా. సార్ క్షమించండి సార్, లేట్ అయిపోయింది సార్. బాబా గారు వచ్చారు, కాలు మొక్కు. బాబా గారు చాలా సంతోషమైందండి మీ దర్శనం చేసుకోండి. ఫ్యానా ఆయనకి? లేదు, మేము ఏసీ. కుళ్ళు జోకులు ఫెలో. వచ్చినావు, గురుగారు కాలు మొక్కినావు, అంతేనా? ఆయనకి మర్యాదలు చేయవా? ఏడున్నారా రే? గురుగారికి మర్యాదలు ఏమైనా చేయవా? చేసా సార్. గురుగారు తీర్థ ప్రసాదాలు ఏమైనా తీసుకుంటారా? ఇప్పుడు ఏమొద్దు నాయన, షో తర్వాత చూద్దాం. షో తర్వాత అంటే మొత్తం పెద్ద తీర్థం తీసుకుంటారట్లున్నారు మీరు. సబ్స్క్రైబ్. గురుగారు మీరు నన్ను ఒక ప్రశ్న అడగక ముందే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను నాయన. అడగండి ఓటీటీ గారు. ఈ షో పేరు ఇచ్చి పడేసే షో అని ఎందుకు పెట్టారు? యాక్చువల్లీ పొద్దున్న లేస్తే ఇంట్లో నాకు, బయటికి పోతే దోస్తులకి నేను ఇచ్చి పడేస్తూనే ఉంటా. ఇంతకు నేను పుట్టిందే ఇచ్చి పడేయడానికి కాబట్టి అందుకే ఈ షో పేరు ఇచ్చి పడేసే షో పెట్టేసా. ఎవరికి నాయన? మన ఆడియన్స్ కి మంచి కంటెంట్ ఇచ్చి పడేస్తా ఉంటా. సో షో మొదలు పెడదామా బాబా గారు? సబ్స్క్రైబ్ నాయనా, సబ్స్క్రైబ్. ఓకే బాబా గారు, ఈ మధ్య చాలా మంది బాబాలు అవుతున్నారు. ఇంతకీ మీరు ఈ బాబా ఫీల్డ్ లో ఎలా వచ్చారు? ప్లస్ ఈ ఓటీటీ బాబా రహస్యం ఏంటి? నేను చాలా మొద్దు, స్టడీస్ అసలే వద్దు. పొద్దున్న లేస్తే ఓటీటీ, కాలేజ్ బంగొట్టి ఓటీటీ, నిద్రలు మానేసి ఓటీటీ, 24 గంటలు ఓటీటీ చూసి ఇదంతా మా నాన్నకు తెలిసి నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు. ఇంకా నన్ను ఆపేవాళ్ళే లేక 24 గంటలు ఓటీటీలో వీడియోలు చూసి అంతులేని జ్ఞానాన్ని తెచ్చుకున్నాను. నాలో ఉన్న జ్ఞానాన్ని నా చుట్టుపక్కల వాళ్ళు చూసి బాబా ఓటీటీ బాబా అని అనడం స్టార్ట్ చేశారు. దాంతో నేను ఓటీటీ బాబాని అయిపోయాను నాయన. గురుగారు, మీకు ఇంతగానో జ్ఞానం ఉందా గురుగారు? మీ జ్ఞానానికి 100,000,000 వందనాలు గురుగారు. గురుగారు, చిన్న ప్రశ్న ఉంది గురుగారు నాది. విన్నపించుకో నాయన. గురుగారు, నా పెళ్లి ఎప్పుడైతుంది గురుగారు? ఆ చెయ్యి కొంచెం ముందుకు పెట్టు నాయన. అబ్బా, రేఖలన్నీ అరిగిపోయాయి నాయన. ఏ రోజైతే నీ రేఖలు తిరిగి వస్తాయో నీకు ఆటోమేటిక్ పెళ్ళి అయిపోతుంది నాయన. గురుగారు, నా గర్ల్ ఫ్రెండ్ పేరు మీకెళ్ళే తెలుసు, రేఖ. రేఖ అంటే అమ్మాయి కాదు నాయన, చేతి రేఖలా? నేను రేఖ అంటే మా గర్ల్ ఫ్రెండ్ రేఖ గురుగారు తిరిగి వస్తుందేమో. ఇదే తగ్గించుకో, రేఖలను తిరుగు తెచ్చుకో, నీ పెళ్లి ఆటోమేటిక్ అయిపోతుంది నాయన. తప్పకుండా గురుగారు, మీరు చెప్పినట్లు నేను చేశా గురుగారు. అండ్ ఎవరికైనా చూపించండి రా గురుగారు. చాలా థ్యాంక్స్ గురుగారు. నేను మాట్లాడాలా? ఇంకా మాట్లాడాను సార్. పిలిచింది నేనంటే మొత్తం నువ్వే ముచ్చట్లు పెట్టుకుంటే నేనేం చేయాలిడా? సారీ సార్. సో గురుగారు, సో కొన్ని ప్రశ్నలు మాకు మా వ్యూవర్స్ కూడా అప్పుడప్పుడు పంపిస్తూ ఉంటారు. సో మీకు రెలవెంట్ గా ఉండకపోవచ్చు, బట్ సో మాకు ఒక క్వశ్చన్ మా వ్యూవర్ పంపించారు. ఈ మధ్య చాలా మందికి హెయిర్ ఫాల్ అవుతుందంట. యాక్చువల్ నిజం చెప్పాలంటే నాకు కూడా ఈ మధ్య హెయిర్ ఫాల్ అవుతుంది. పెద్ద సమస్య వచ్చి పడిందే. సో మీ జ్ఞానం ప్రకారము వాట్ ఈస్ ద ప్రాబ్లం? అంటే ఎట్లా ఇది ఎందుకు అంతగానము చాలా మందికి ఇంత హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది అంటారు? హెయిర్ ఫాల్ కి మెయిన్ కారణం స్ట్రెస్. నీకేమైనా స్ట్రెస్ ఉందా నాయన? లేదు గురుగారు. వైఫ్ స్ట్రెస్? లేదు గురుగారు, షీఈస్ వెరీ సపోర్టివ్ అండి. గర్ల్ ఫ్రెండ్ స్ట్రెస్? అది కొంచెం ఉంది. ఓటీటీ సబ్స్క్రైబ్. మాకు పెండ్లి అయితే లేదురా బాబు అంటే నీకు పెండ్లి అయింది, పైన గర్ల్ ఫ్రెండ్, మళ్ళీ సిగ్గు పడుతుంది. నీ అమ్మని సిగ్గు చెప్పు బెట్ట.
సో బాబా గారు ఇంకో క్వశ్చన్, ఇది యాక్చువల్లీ ఆడియన్స్ కాదు, ఎవరో కాదు, ఇది నా పర్సనల్ క్వశ్చన్. ఇది చాలా క్లోజ్ టు మై హార్ట్. బాబా గారు, మేము మొగ జాతి, మేము మాట్లాడేది క్షణానికి మర్చిపోతా ఉంటాము. ఏ కొట్లాడినా కూడా ఒక గంట తర్వాత మర్చిపోతాము. అదే ఆడవాళ్ళు అనుకోండి, ఎప్పుడో 10 సంవత్సరాల కింద అయిన లొల్లి కూడా. సార్ గురుగారికి పిడిసి వచ్చింది. పిట్స్ కాదు, అది పిట్స్. తీద్దాం, మూవీ తీద్దాం. ఈసారి జెంట్స్ సేఫ్టీ పైన తీద్దాం మూవీ. ఎవరితో మాట్లాడుతుంది సార్ గురుగారు? ఏమో గురుగారు. గురుగారు ఏమైంది ఆయన? ఏమైంది గురుగారు మీకు? ధ్యానంలోకి వెళ్ళిపోయాను ఆయన. గురుగారు నేను కూడా వస్తా గురువారు మేంబడి. బుద్ధి ఉందా, బుర్ర ఉందా? నెక్స్ట్ టైం నేను కూడా తీసుకుపోతాను ఆయన. నువ్వు ఆగరా బాయ్. సో నా క్వశ్చన్ అడగొచ్చా గురుగారు? ప్లీజ్ కంటిన్యూ. అంటే మీకు గుర్తుందా నేను అడిగింది? గో ఆన్. అంటే అది బాధ. ఆడవాళ్ళు ఎప్పుడో 10 సంవత్సరాల కింద మాట్లాడింది కూడా ఇప్పుడు లొల్లి పెట్టుకుంటే అన్ని గుర్తుంటాయి వాళ్ళకు. టక్ 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 అన్ని గుర్తుంటాయి. అది ఎట్లా గురుగారు? అంటే అలాంటి శాపం దేవుడు మనకెందుకు ఇచ్చాడు? అది శాపం కాదు నాయన, మగవాళ్ళకు ఇచ్చిన గొప్ప వరం. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. అదెట్లా? మగవాళ్ళు ఇంట్లో గొడవ పడి బయటకు వెళ్ళి దోస్తులతో ఛాయ్ తాగి చుట్టూ ఉన్న అందాలను చూసి వాళ్ళ బాధలన్నీ మర్చిపోతారు. అదే ఆడవాళ్ళు కనెక్టివిటీ ఉన్న వెబ్ సిరీస్ లాంటి వాళ్ళు, మగవాళ్ళు ఇన్స్టాగ్రామ్ రీల్స్ లాంటి వాళ్ళు. ప్రతి స్క్రోల్కి కొత్త కంటెంట్ ఉంటాయి. వా 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 వా, ఏం చెప్పారు గురుగారు. బాగుందన్నా, నిజం బాగుంది. ఓకే, అదంతా చాలా బాగుంది గురుగారు. బట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మనము డబ్బులు ఎక్కువ ఎట్లా సంపాదించాలో చెప్పండి గురుగారు. డబ్బులు ఊరికే రావు నాయన, కష్టపడాల, పాలు పితకాల, పూలు అమ్మాల, కోటరు అమ్మాలి. గురుగారు అలా కూడా డబ్బులు రాకపోతే? నాలాగా యూనిక్ ప్రొఫెషన్ని చూస్ చేసి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి నాయన. అప్పుడు ఇంకా నీకు సబ్స్క్రిప్షన్. లైఫ్ లో ఎప్పుడు ఏం చేయను. ఏమిచ్చి పడేశారు బాబా గారు. సో బేసికలీ జీవితంలో చాలా మందికి స్ట్రెస్ పెరుగుతూ ఉంది. అంటే ఈ వర్కింగ్ ప్రొఫెషన్స్ వాళ్ళకి చాలా వర్క్ స్ట్రెస్ ఉంటుంది. సో వాళ్ళ కోసం స్ట్రెస్ మేనేజ్మెంట్ ఏమైనా సలహాలు మీరు చెప్పగలుగుతారా? చాలా మంచి ప్రశ్న అడిగావు నాయన. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ జనాలకి. ఓకే, నేను ఇది ఎంతో కాలంగా చెప్తున్నాను. కొంతమంది వింటారు, కొంతమంది వినరు. ప్రతిరోజు మీరు పడుకునే ముందు ఒక 90 ml వేసుకొని పడుకుంటే నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? మార్క్ మై వర్డ్స్, మీరిక్కడే ఉన్నారు, నేను ఇక్కడే ఉన్నాను, మీ బల్లి ఇక్కడే ఉన్నారు, జనాలు చూస్తున్నారు. యువర్ లైఫ్ విల్ బీ చేంజ్. మీ లైఫ్ నుంచే స్ట్రెస్ అనేది ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఎక్స్పైర్ అయినట్టు ఎక్స్పైర్ అయిపోతుంది. గురుగారు మీ మాటలు వింటే ఫుల్ బాటిల్ తాగినంత కిక్ వచ్చింది గురుగారు. సబ్స్క్రైబ్. సో గురుగారు, మా బల్లిగానికి పెళ్ళి అయితలేదు, తలతలాడుతున్నాడు అని పెళ్ళి అయితలేదని. మా బల్లిగానికి తొందరగా పెళ్ళి అవ్వాలంటే ఏం చేయాలో చెప్పండి గురుగారు. పూజలు చేసుకోవాలి నాయన. పూజ ఒప్పుకుంటుందా గురుగారు? ఆ పూజ కాదు నాయన, పూజ అర్చనతో నేను మాట్లాడాను గురుగారు. అర్చనకు నాకు బ్రేకప్ అయింది. అది కాదురా గురుగారు చెప్పింది. పూజ అర్చన, దేవుడి పూజ. దేవుని పూజనా? నేను నా పూజ అర్చన అంటే ఏమో అనుకున్నా గురుగారు. అందుకే అంటున్నా, ఆయనకు అది లేదు. ఏం లేదు గురుగారు, నాకు అన్ని ఉన్నాయి కదా గురుగారు. నీకు బుర్రకాయ లేదు నాయన. సొరకాయ లేదంటున్నాను గురుగారు. అరే సొరకాయ కాదురా నాయన, ఆయన చెప్పేది దిమాగ్. అట్లయితే మా సార్కి ఇక టన్నులు ఉన్నది గురుగారు. రే మధ్యలో ఊరికే గెలుపుతాంబా. భలే చమత్కారి మీ అబ్బాయి. చమత్కారం అంత మీ బ్లెస్సింగ్స్ గురుగారు. సో గురుగారు, అసలు మన యూత్ చిన్న పిల్లలు చూస్తే ఈ బూతులు మాట్లాడతారు, ఏదేదో యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ ఉన్నారు. అసలు ఎక్కడికి వెళ్తున్నారు గురుగారు మన యూత్? సార్ మా దగ్గర యూత్ ఎక్కడ వెళ్తారు చెప్పాలా? ఈ గల్లీ కాడ నుంచి పోతారు సార్, ఆ డబ్బా కాడ నుంచి వస్తారు సార్. ఆపరా నాయన, ఎందుకే మధ్యలో ఎందుకు ఊరికే గెలుపుతుంటావు? ఆ యూత్ అన్నారు కదా సార్. ప్రశ్న అది కాదు. సో గురుగారు మీరు చెప్పండి గురుగారు, అతను ఇప్పుడు ఇగ్నోర్ చేయండి. సో అసలు ఎక్కడికి వెళ్తుంది గురుగారు మన యూత్? హలో, నేను కూడా ఒక యూతే. గురుగారు యూత్ అంటున్నారు నాయన. పెళ్ళే 3 పిల్లలు ఉన్నారు గురుగారికి.
యూత్ ఎక్కడ పోదు. యూత్ గురించి మీరు అలా మాట్లాడడం నాకు నచ్చట్లేదు. ఓ సారీ గురుగారు, అయితే ఈ ప్రశ్నకి ఇక్కడికే ఆపేద్దాము. ఐ డోంట్ వాంట్ టు గో ఫర్దర్. మన చివరి ప్రశ్న ఒక సబ్స్క్రైబర్ పంపించాడు. మీకు ఏమైనా మాయాలు వచ్చా గురుగారు? నాకు చాలా మాయలు వచ్చినాయి ఆయన. గురుగారు ఒక మాయను విలువరావు గురుగారు, ఒక మాయను విలువరావు గురుగారు. రేయ్, అది ఆ మాయ కాదురా, అది మంత్రాల గురించి మాట్లాడుతున్నా నేను ఆయన దగ్గర. నేను మాయ గురించి అనుకున్నా. అవే నడుస్తుండే నీ బుద్ధిలా. మీరిద్దరు కళ్ళు మూసుకోండి, నేను మీకు ఒక మాయ చేసి చూపిస్తాను. ఓ మాయ అంటారా? చలో చలో చలో. మాయా నీకు ఆ మాయ దొరుకుతుంది, నాకు వేరే మాయ. ఓం పట్ స్వాహా. సార్ ఆరా. బెంగళూరు మాయతోనే పోతురా, కలకత్తా మాయతోనే పోతురా? అరే నాకు అవన్నీ ఏమొద్దురా, నువ్వేమని చేసుకున్నాక దమ్మ ఖరాబ్ చేయకుండా మెడిటేషన్ చేయని. A few minutes later. సార్ గురుగారు ఉన్నారంటారా పోయినారంటారా? అలుకులేదు పలుకులేదు. గురువుగారు గురువుగారు గురుగారు 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 కళ్ళు ఓపెన్ చేయమంటారా? నాకేమో డౌట్ వస్తుంది సార్. కళ్ళు ఓపెన్ చేద్దామా? చేద్దాం. 1 చేయి. 2 3. గురుగారు మాయమైపోయారు. గురుగారు మాయమైపోవడం ఏంద్రా ఇది? గురువారు మాయమైతే అయిపోయారు. మీ షర్ట్ ఏది సార్? రే నా షర్ట్ ఏది? అరే నా షూస్ ఏవిరా? రే నా వాచ్, నా ఉంగరాలు రా. రే నా చైన్ ఏదిరా? గురువుగారు ఎంత మంచోరు సార్. ఇవన్నీ సామాన్ తీసుకోరు కానీ నాది ఏం తీసుకోలేరు. గురువుగారు చాలా మంచోళ్ళు. రే ఆడు నావి ఎన్ని తీసుకొని పోయినా ఇజ్జత్ మాత్రం ఉంది. నీ లుంగి లేదురాడా? నా లుంగిలోకి పోవడం సార్. కింద చూడు. గురువారు खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया.